ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరూ బాగున్నారని ఆశపడుతూ ఉన్నాను. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం ఒకవేళ మనం గమనించినట్లయితే, దేవాది దేవుడు ఒక మానవుడి కోసం సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నా ఇల్లంతటిలో ఆయన నమ్మకమైన వాడు. ఎవరి కోసమో కాదు, తన సేవకుడైన మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నిజంగా ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు నాకు ఒక విషయం ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటానంటే, మోషే ఎంత నమ్మకంగా ఉండకపోతే దేవాది దేవుడు అంత గొప్ప సాక్ష్యాన్ని మోషే కొరకు ఇస్తాడు, ఆయన నమ్మకమైన వాడు అని చెప్పి. ఒకవేళ దేవుడు మన గురించి మన జీవితంలో ఏం సాక్ష్యం ఇస్తాడు అని మనం ఆలోచన చేయగలుగుతాం. నమ్మకమైన వాడైనా, హృదయానుసారుడైనా, లేకపోతే ఇటువంటి సాక్ష్యాన్ని మన జీవితంలో మనం పొందుకోగలుగుతాం ఆయన నుంచి అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఈ రోజుల్లో ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మనుషుల అప్రిసియేషన్స్, మనుషులు మనల్ని మెచ్చుకోవాలా, మనుషులు నా గురించి సాక్ష్యం చెప్పాలా, మనుషులు నా గురించి భజన చేయాలా, ఇలా అనుకుంటూ ఉంటాం. కానీ మనుష్యులు మనల్ని మెచ్చుకున్నప్పటికీ కూడా దేవాది దేవుడి నుంచి ఒక మంచి సాక్ష్యం మన జీవితాల్లో లేకపోతే మన జీవితానికి విలువ లేదు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచాలి. కాబట్టి ఒకసారి ఆలోచన చేద్దాం, అటువంటి కృపను మనందరం పొందుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.